మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఎందుకు జువ్వల దినం వస్తాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. మా తండ్రి కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి ఎక్కడా పోర్టు రాకూడదని జీవోలు ఇచ్చి అభివృద్ధికి ఆటంకాలు కలిస్తే 2014లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇచ్చి కొత్తగా పోర్టులకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో జువ్వల దిన ప్రాంతంలో అటనామస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని సిస్టమ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ సెంటర్ని మేము ఏర్పాటు చేస్తే ఆయనకి ఎందుకు అంత అక్కసు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దీనివలన దాదాపుగా 45 కోట్ల పెట్టుబడులతో 1000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి, దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేటువంటి వ్యవస్థలు మనకు ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా బ్లూ ఎకానమీ అనేది మన రాష్ట్రానికి పెరిగేటువంటి ఆలోచన, మన రాష్ట్రానికి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశనం చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధి చెందకూడదని ఒకటి కుట్ర జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రాంతీయ విద్వేషాలతో పాటు ప్రజల్లో ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఎన్ని తలకిందులు తపస్సు చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు తెగొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసే భాషలో ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రజలు 11కు దించినా కానీ నీ పిక్చరే తగ్గకపోవడం చాలా దురదృష్టకరం. ప్రజలు నీ పైశాచికత్వాన్ని చూసి నవ్వుకుంటున్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఈరోజు ఒకసారి తీసుకుంటే జువ్వల దిన ఫిషింగ్ వరకు 288.8 కోట్ల రూపాయలు పెట్టుబడి మేము పెడతా ఉన్నాం. హార్బర్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ 25,000 మత్స్యకారులకి కుటుంబాల జీవితాలు మారిపోయే విధంగా వాళ్ళ యొక్క ఆర్థికంగా కూడా అన్ని విధాలు వాళ్ళ అభివృద్ధి చెందే పరిస్థితి మనం తీసుకొస్తున్నాం. 1250 మెకనైజ్డ్ బోర్డుని అక్కడ మనం లాంచ్ చేసుకున్నటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. 41,000 టన్నుల చేపల దిగుబడిని కూడా మనం ప్రోత్సహించబోతున్నాం. ఇంత సందర్భంగా ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రాంతం మత్స్యకారులకు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితుల్లో ఇక్కడ విద్వేషాలు రెచ్చకూడదు అనేటువంటి పరిస్థితి రావడం కరెక్ట్ కాదు. నీవు గనక ప్రజల్లో ఏదైనా చేస్తే మాత్రం దాన్ని తగిన మూల్యం చెల్లిస్తామని చెప్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్లో మేము వెళ్తున్నాం. పీపీపీ అంటే అర్థం తెలియని విధంగా మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. జగన్ రెడ్డి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ దుర్మార్గపు చర్యల్లో నీ యొక్క పత్రాన్ని మరీ పూర్తిగా దిగజారుస్తున్నాయి. మొన్న ఈ ప్రాంతంలో నువ్వు చేసినటువంటి అరాచకత్వాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు రాసే రాతలు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు మాట్లాడితే ఆయన మీద దాడులు చేయమంటావు, వాళ్ళ దాన్ని ధ్వంసం చేయమంటావు, పూర్తిగా ఆయన లేపేస్తే పోలా అని మాట్లాడుతుంటావు. అంటే చిన్నాన్నను లేపేసావు, తల్లిని చెల్లిని రోడ్డు మీద గెంటేసావు. నువ్వు ఈ రోజున ఇంత మాట్లాడుతుంటే ప్రజల్లో నీ అరాచకాలు చేస్తున్న వాళ్ళే నిన్ను కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తగిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. రేపు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు మేము అభివృద్ధిని, సంక్షేమాన్ని చెప్పిన విధంగా చేస్తున్నాం. మేము చెప్పిన ప్రకారం సూపర్ 6 ఇస్తున్నాం. మత్స్యకారులకి 20,000 రూపాయలు మత్స్యకార సేవలో ఇస్తున్నాం. వేట నిషేధ సమయంలో మొట్టమొదటిసారిగా 4,500 రూపాయలు కూడా మేమే. ఈరోజు వారికి ఆయిల్ సబ్సిడీ కావచ్చు, వారికి 50 ఏళ్ళకి పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ మేమే చేస్తున్న విషయం, మా ప్రభుత్వం చేసిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కళ్ళబోలే కబుర్లు పెడుతున్నావు, ప్రాంతాల మధ్య విద్వేషం చేస్తున్నావు. అమరావతి నిర్మాణం చేస్తుంటే నువ్వు నీ పేర్ల గన్ ఉందని, జనాల్ని గన్నని భయపెట్టే విధంగా కొత్త పలుకులతో బయటకు వస్తూ ఉన్నావు. నీ మానసిక స్థితి మీద ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నిన్ను మానసిక నీ రుగ్మతగా వైద్యం చేయించాలంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జువ్వల దినిలో మేము ఏర్పాటు చేసినటువంటి సెంటర్కి ప్రజలకి, రాష్ట్రానికి, మత్స్యకార కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. నీవు వచ్చి ఏం చెప్పాలనుకున్నా కూడా జనాలు ఎందుకు వస్తున్నాడో, ఆయన ఎందుకు పోతున్నాడో, ఈ మంచి ప్రాంతాలు ఎందుకు చిచ్చు పెడతాడో చర్చిస్తున్న విషయాన్ని కూడా గమనించుకో. ఎలాంటిదైనా